ఈ పిల్ల సాయి వీడియో తీసి అవన్నీ వాడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోనే వాడు పెట్టాడు. నాతో ఎవరన్నా పెట్టుకుంటే ఇదే, వీడిని మర్డర్ చేసింది నేనే అని వాడి సోషల్ మీడియా అకౌంట్ లో వాడు పోస్ట్ చేసుకున్నాడు. నేను వాంటెడ్ క్రిమినల్ని, నా జోలికి ఎవడన్నా వస్తే ఇదే జరుగుతుందని చెప్పి ఆ మ్యాడ్ నవీన్ రెడ్డిని చంపినవన్నీ వాడి అకౌంట్ లో వాడే పెట్టుకున్నాడు. పొద్దునుంచి అదే సార్, ప్రజలకు అర్థం కావట్లా ఏంటి జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు పేరునని ఎంత ఆయాసపడిపోతా పిల్లసాయి గురించి మాట్లాడుతున్నారు అనుకుంటే ఎంత కర్కోటుడు కాబట్టి వాళ్ళకి అంత ప్రేమ చూపిస్తున్నారన్నమాట. ఇంకా కొంత ఉంది, ఇంకా కొంత స్టోరీ ఉంది. ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో ఈ పిల్లసాయి మీద ఇన్ని కేసులు ఉన్నాయి కదా, ఈ కేసులన్నీ ఉన్న కారణంగా, ఇన్ని కేసులు ఉన్న కారణంగా ఇతని మీద 2017 జనవరి 15వ తేదీన రౌడీ షీట్ ఓపెన్ చేశారు విజయవాడ పోలీసులు ఇతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. 2017 అంటే వీడికి అప్పటికి 27 21 ఏళ్ళు ఉంటాయి, ఇప్పటికి 25 ఏళ్ళు అంటే అంతే కదా, ఇంకా 17 అంటే 8 ఏళ్ళు అంటే 17 ఏళ్ళు అంతే ఉంటుంది. జనరల్గా ఏంటి అంటే పోలీసులు ఇంత చిన్న ఏజ్ ఉన్న వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయరు. వాళ్ళు వీడు చదువుకొని ఏదన్నా ఉద్యోగానికి అప్లై చేస్తాడేమో, ఉద్యోగానికి అప్లై చేస్తే వీడికి ఇబ్బంది అవుతుంది కదా, వీడి భవిష్యత్తుకి ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేయరు. కానీ వీడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు అంటే వీడు ఎంత నటోరియస్ క్రిమినల్లో మీరు ఆలోచించండి. మేజర్ కాకముందే